హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చక్కగా పాటలు పాడి దేవుడిని ఎంతో ఘనపరుచుకున్నాం. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. మరి ఈరోజు వాక్య ధ్యానంలో మొట్టమొదటిగా ఒక వాక్యం చదువుకొని మనం ప్రారంభం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు తీసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38 నుంచి 41వ వాక్యం వరకు చదువుకుందాం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము పాప నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాక్యమును మీకును మీ పిల్లలకును అందరికీ అనగా ప్రభువైన మన దేవుడే మన యొద్దకు పిలిచిన వారికందరికీ చెప్పునని వారితో చెప్పును. హల్లెలూయా. చాలు ఎంతవరకు? చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్య, నీ పాదాలకు వందనాలు తండ్రి. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను నాయన. మరి సమయంలో ప్రభువా నాయన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో నుండి ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా వాక్యమునందున తండ్రి అమూల్యమైన సందేశాన్ని నాతోనూ నీ బిడ్డలతోనూ అందరితోనూ ప్రభువా చక్కగా మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉండి నడిపించమని, దేవుని కుమారుడవు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితేనండి, పేతురు అక్కడ ప్రజలకు బాప్టిసము ఇచ్చినట్లుగా దేవుని వద్దకు వచ్చిన వారికి అనే మాటలు రాయబడి ఉన్నాయి. ఈ బాప్టిజం కార్యక్రమాన్ని పేతురు ఎందుకు చేస్తున్నాడు అక్కడ అని అంటే మనం కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకున్నాం. ఏంటంటే అసలు బాప్టిజము అంటే ఏంటి, అసలు బాప్టిజాన్ని ఎందుకు తీసుకోవాలి, మనం ఈ బాప్టిజానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతలు ఏంటి అనేటటువంటి కొన్ని అంశాలని మనం తెలుసుకున్నాం. ఇక్కడ పేతురు బాప్టిజం ఇస్తున్నాడు, అనేకులు బాప్టిజం పొందుతున్నారు. ఆయన వాక్యానికి దేవుని నామంలో, యేసుక్రీస్తు వారి నామంలో అని మనం వాక్యాన్ని చదువుకున్నాం. అంతే కదండి? ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. మైండ్ ఇడి పెట్టండి. ఇటు చూడండి. ఏం చదువుకున్నాం మనం వాక్యంలో? పేతురు గారు అనేక మందికి బాప్టిజం ఇస్తున్నట్లుగా, దేవుని యొక్క రాజ్యానికి వారసులను చేస్తున్నట్లుగా మనం చదువుకున్నాం. అయితే అసలు బాప్టిజం అంటే ఏంది, దాని అర్థం ఏంటనేది మనం కొంచెం చెప్పుకొని తర్వాత మనం వాక్యాన్ని కొనసాగించుకుందాం. బాప్టిజము అని అంటే మన యొక్క ఆ దేశంలో, యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ దేశంలో ఏంటంటే నీట ముంచుట అనేటటువంటి ఒక ప్రక్రియ అని చెప్పేసి మనకి అర్థం ఉంది. దాన్ని గ్రీకు భాషలో 2 విధాలుగా చెప్పబడి ఉందండి. ఒకటో మాట ఏంటంటే బాప్టో అనే పదం ద్వారా గ్రీకు భాషలో రాయబడినట్టుగా మనం చదువుకున్నాం. ఆ బాప్టో అనే పదం ద్వారా ముంచుట అనేటటువంటి అర్థాన్ని మనకి ఇస్తా ఉంది. అలాగనే బాప్టోజో అనేటటువంటి మాట కూడా గ్రీకు పదంలో ఉంటే, ఆ రెండవ మాట ఏంటంటే ఒక మనిషికి దేవుని కృపచేత ఇచ్చేటటువంటి ప్రక్రియని బాప్టిజం అనేటటువంటి పదాన్ని తెలియపరుస్తుంది. కాబట్టి ఈ 2 పదాలని కలుపుకొని అక్కడ వాళ్ళు బాప్టిజము అనేటటువంటి పేరుతోటి ఆనాడు కాలాలలో మరి దేవుని బిడ్డలకు ఇచ్చినట్లుగా మనకి వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ బాప్టిజం అనేటటువంటి మాటను అక్కడ వాళ్ళు అనాది నుంచే తీసుకొచ్చారు. కాబట్టి ఆ పదాన్ని మనం ఎందుకు తెలుసుకున్నామంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గంలోకి వెళ్ళాలంటే బాప్టిజము అంటే నీట ముంచుట, లేపుట అనేటటువంటి ప్రక్రియ ద్వారా దేవుడు ఆనాడు మరి అనేక మందిని తన రాజ్యానికి చేర్చినట్లుగా మనకు వాక్యాలు ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమం అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే జరిగిందా, ఈ యొక్క కొత్త నిబంధనలోనే జరిగిందా, పాత నిబంధనల కాలాల్లో కూడా జరిగి ఉన్నాయా అంటే యెహోవా కాలాల్లో కూడా
ఇలాంటి కార్యక్రమాలు జరిగి ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దానికి ఒక వాక్యం చూసుకుందాం. నిర్గమాకాండము పాత నిబంధనలో నిర్గమాకాండము 29వ అధ్యాయములో నుండి మనం చదువుకుందాం. నిర్గమాకాండము 29వ అధ్యాయము 4 నుంచి 7 వాక్యాలు చదువుకున్నట్లయితే మనకి ఆనాడు యెహోవా దేవుడు కూడా ఆనాటి ప్రజలకు మరి ఏం కార్యం చేశాడు, దేవుడు తన బిడ్డలుగా ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనేటటువంటి విషయాలను కూడా మనకి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. గమనించండి, నిర్గమాకాండము 29వ అధ్యాయము 4 నుంచి 7 వాక్యాలు చదువుకుందాం. మరియు నీవు మహారోణుడివి అతన్ని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వానికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చుట్టుకొని పోయును. నిలుపు టంగిని పొందిదును. అతడు ప్రతకమును అహరోనుకు ధరించుడి. అది వాక్యం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యెహోవా దేవుడు కూడా ఆనాటి పాత నిబంధన కాలాలలో కూడా అహరోను కుమారులను కూడా ఆయన ఆశీర్వదించి నీటి ద్వారా శుద్ధి చేసి అభిషేకంతో తైలంతో వాళ్ళను తన రేవుని రాజ్యంలోకి ఏర్పాటు చేసుకున్నాడు. అహరోన్ అంటే ఎవరు? అహరోన్ అంటే ఎవరండి? మోషే గారి అన్నయ్య. హల్లెలూయా. కాబట్టి ఆనాడు మోషే ఇజ్రాయేలు ప్రజల్ని మోషేతో దేవుడు మాట్లాడితే మోషే అన్నతో మాట్లాడుకొని ఇద్దరు కలిసి ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో నుంచి కానాను దేశాన్ని తీసుకెళ్ళినటువంటి గొప్ప ప్రవక్తలు వాళ్ళు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఆధిపత్యాన్ని డైరెక్ట్గా యెహోవా దేవుడు మోషేతో మాట్లాడినప్పటికీ ఆయన పరిచర్యని కానీ ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగించడానికి అహరోనికి బాధ్యత ఇచ్చాడు, మోషేకి ఇవ్వాల. ఎందుకు తెలుసు? ఇక్కడ అహరోనుని మంచి వాక్చాతుర్యంతో పుట్టించాడు, మంచి మాటకారిగా స్పష్టమైనటువంటి వాడిగా పుట్టించాడు. అందుకని తన మాటలను ప్రజలకు చెప్పే విధానంలో కానీ మరి ఏదన్నా మంచి చెడుల విషయాలు మాట్లాడి చెప్పే విధానంలో కానీ చక్కటి స్వరాన్ని కలిగి ఉన్నాడు కనుక ఆ బాధ్యతలను అహరోను కుమారులకి కలిగించారన్నమాట. వాళ్ళు నిత్య యాజకత్వము అంటే దేవుని మందిరములో ఈనాడు మేము దైవ సేవకులుగా ఎట్లా నిలబడి మరి ఒక సహోదరులాగా బ్రదర్లాగా మీరు అనుకునేటటువంటి పాస్టర్లాగా ఎట్లాగా నిలబడి మేము దేవుని వాక్యాన్ని మీకు వివరిస్తున్నామో ఆనాడు వాళ్ళకు కూడా దేవుడు మరి అభిషేకం చేసుకొని నీళ్ల ద్వారా వారందరినీ కూడా తన రాజ్యంలోకి చేర్చుకున్నట్లుగా మనకు వాక్యం ద్వారా ఇక్కడ వినిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలి? ఇక్కడ కేవలం ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడే బాప్టిషన్ ఇస్తున్నాడా అంటే కాదు. పురాతనములో నుండి కూడా దేవుడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకొని తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకునేటప్పుడు వారికి నీటి ద్వారా శుద్ధీకరణ చేసి చక్కని వస్త్రాలను పెట్టి వారికి అభిషేకం చేసి వారిని తన రాజ్యంలో చేర్చుకుంటున్నాడు. ఇది అనాదిగా ఉండి అనాది కాలములో నుండి దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యం అన్నమాట. కాబట్టి ఈనాడు మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే దేవునితోటి మనం కలిసి జీవించాలి అంటే మనకి కంపల్సరిగా మనందరికీ ఒక అర్హత కావాలి. ఏమిటి ఆ అర్హత అంటే బాప్టిజము అనేటటువంటి ఒక అర్హత ప్రతి ఒక్కరికి కావాల్సిన బాధ్యత ఈ లోకంలో మనందరికీ ఉంది. అందుకని ఇప్పుడు ఈ వాక్యం స్పష్టంగా మీకు అందరూ చూపిస్తున్నా. చాలా మంది అడుగుతారు, ఏమన్నా బాప్టిజం తీసుకుంటే ఇంకొక మాట కూడా చెప్తాను. ఇక్కడ బాప్టిజం తీసుకోవటం అంటే మతం మార్చుకోవటం కాదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. అర్థమైందా? బాప్టిజం తీసుకోవటం అంటే మత మార్పిడి కాదు, మారు మనస్సు పొందుట. దాని గురించి ఒక వాక్యం చూపిస్తా. 1వ అధ్యాయం 3 నుంచి 6 వాక్యాలు చదువుకున్నట్లయితే అసలు బాప్టిజం అంటే ఏంటి, ఎలా ఎందుకు ఇస్తున్నారు ఈ బాప్టిజం? మత మార్పిడి కోసం ఇస్తున్నారా లేకపోతే కులాల మార్పిడి కోసం ఇస్తున్నారా అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 3 నుంచి 6 వాక్యాలు చదివినట్లయితే బాప్టిజం ఎందుకు ఇస్తున్నాం అనేటటువంటిది స్పష్టంగా రాయబడి ఉంది. చదవండి. ప్రభువు
మార్గము సిద్ధపరిచి ఉండి ఆయన త్రోవలు సరళము చేసి ఉన్నాని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడి ఉన్నట్లు బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయములో బాప్తిసము ప్రకటించుచు వచ్చెను. హల్లెలూయా. అర్థమైందా వాక్యము? బాప్టిజం దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఈనాడు క్రైస్తవులైన మనందరికీ కూడా మనం క్రైస్తవులుగా మార్చబడుతున్నాం. యేసు క్రీస్తు వారిని నమ్మినటువంటి మనందరం కూడా క్రైస్తవులుగా మార్చబడి బాప్టిజం పొందుతున్నాం. దేనికి పొందుతున్నాము అంటే, యెషయా గారు యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే, అంటే యెషయా గారు ఎప్పుడో పాత నిబంధన కాలం నాటివాడు, యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన కాలం నాటివాడు. అయితే యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే యెషయా గారు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, రాబోయే తలాల్లో ఒక ఆయన పుడతాడు, ఆయన పుట్టి మనందరిని రక్షించటానికి దేవుని పేరట మన పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం బాప్టిజం అనేటటువంటి కార్యక్రమాన్ని చేస్తాడు అని చెప్పేసి మనకి యెషయా గారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన గ్రంథంలో రాశాడు. దాని ఆధారంగా చేసుకొని మరి ఇప్పుడు మనం ఈ యొక్క కొత్త నిబంధనలో ఈ యొక్క కార్యక్రమాలు మనం చూస్తున్నప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి, బాప్టిజం అనేది ఎందుకు ఇస్తున్నాము అంటే, ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆదాము నుంచి ఇప్పటి వరకు ప్రతి మనిషి పాపిగానే దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఎందుకు పాపిగా సృష్టించాడు అని అంటే, దేవుడు తన స్వరూపమునందు ఆదికాండంలో మొట్టమొదటి అధ్యాయంలో 27వ వచనంలో చెప్తాడు. ఏమంటాడంటే, ఇక్కడ నేను నా రూపమునందు ఒక మానవ దేహాన్ని సృష్టించి ఈ భూమి మీద ఉంచుకోవాలి, ఎందుకంటే ఇంత సృష్టి చేసి నేను ఎవరనేది ఈ లోకానికి తెలియదు, కాబట్టి ఒక దేహాన్ని నేను తయారు చేసుకోవాలని సృష్టించినప్పుడు ఆ దేహము మరి ఆదాముగా చేసినప్పుడు, అవ్వలుగా చేసినప్పుడు వారిరువురు దేవుని మాటలను ధిక్కరించి దేవుని ఆజ్ఞను ధిక్కరించారు కనుక, ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మంచి చెట్టుల పండును తినబాకని, అది ఎప్పుడైతే వాళ్ళు దేవుని మాటను వ్యతిరేకించి తిన్నారో అవాదాములు, ఆనాడు నుంచి వాళ్ళు శపించబడి మానవ శరీరంతో వాళ్ళు మహిమా శరీరాన్ని కోల్పోయి పాపములోకి మరి వాళ్ళు వచ్చారు. ఆనాడు నుంచి ఈనాటి వరకు అవ్వాదాం సంతానంగా భూమి మీద మానవ జాతి నడుస్తూ ఉంది. కనుక ఈరోజు మనందరము దేవుని దృష్టిలో పాపులమై ఉన్నాము. హల్లెలూయా. అర్థం చేసుకోండి వాక్యాన్ని. కాబట్టి ఈ పాప క్షమాపణకి విరుగుడు ఏంటంటే, ఈ పాపం ఎలా విరచబడాలి, మనం మళ్ళీ దేవుని రాజ్యంలోకి ఎలా చేర్చబడాలి, మళ్ళా దేవునితో మనం ఎలా ఆయనలోకి వెళ్ళాలి అనేటటువంటి మార్గాన్ని ఎతకటమే ఈ బాప్టిజంలో ఒక మార్గం. అప్పుడు దేవుడు కొన్ని ప్రవక్తల ద్వారా మరి యెషయా గారి ద్వారా మాట్లాడాడు, మరి యోహాను ద్వారా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఇక మీరు ఆనాడు అవ్వాదాములు చేసిన పాపానికి శపించబడి భూమి మీద ఉన్నారు, కాబట్టి మీలో కొంతమందినైనా నేను నా రాజ్యంలోకి తీసుకువెళ్తాను, దానికి కొన్ని అర్హతలు నేను పెడుతున్నాను. అవి ఏంటంటే, ఇదిగో మొట్టమొదటి ఆజ్ఞ, మీరు బాప్టిజము పొందాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటి ఆజ్ఞ ఏంది? ఈ భూమి మీద దేవుని రాజ్యంలోకి బిడ్డలు వెళ్ళాలంటే మొట్టమొదటి ఆజ్ఞ ఏంది? బాప్టిజము తీసుకోవటం. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన వెళ్తామంటే, ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంది, 100కి 100 పాళ్ళు ఉంటుంది. తర్వాత ఏం జరిగేదని చెప్తా మీకు. ఈ బాప్టిజం అనేటటువంటిది ఏంటంటే, దేవుని బిడ్డలమే మనకు. ఈ లోకంలో మనం ఆలోచించుకోండి, ఈ రోజున ఆధార్ కార్డు లేకుండా పోయి ఎక్కడన్నా ఏ ఆఫీస్ కన్నా వెళ్ళి నేను పలానా అని చెబుతారని చేస్తారా నీకు? నువ్వు సెల్లు ఫోన్ కొనుక్కోవాలన్నా కనీసం సెల్లు కొనుక్కోవాలని అక్కడికి వెళ్ళి అడిగితే, నీ ఆధార్ కార్డు ఇటీ అమ్మా, నీ ఆధార్ కార్డు ఇటీ అయ్యా అంటారు. ఎందుకు? ఆధార్ కార్డు లేనటువంటి వ్యక్తికి ఈ భూమి మీద ఏది గవర్నమెంట్ తరపు నుంచి కానీ ప్రైవేట్ తరపు నుంచి కానీ ఇచ్చే అవకాశమే లేదు. ఉందా? చెప్పండి. ఆధార్ కార్డు లేకుండా మీకు ఎవరికైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఏం జరగవు. ఇది మీకు అర్థమైందా? అట్లాగనే దేవుని రాజ్యములోకి వెళ్ళటానికి మొట్టమొదటి అర్హత ఏంటంటే బాప్టిజం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి మొట్టమొదటి అర్హత ఏంటి? బాప్టిజం. ఈ బాప్టిజం తీసుకున్నప్పుడు మనకేం జరుగుతుందంటే, దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని ఆ బిడ్డ మీదకు అనుగ్రహిస్తాడు. సరే, చాలామంది అనుకుంటా ఉంటారు,
మరి బాప్టిజంలో రకరకాలుగా ఇస్తుంటారు, కొన్ని మతాలుగా. అంటే ఇక్కడ మన క్రైస్తవ మతంలోనే అనేక భిన్న ఆచారాలుగా ఉన్నాయి. రకరకాల ఆచారాల్లో రకరకాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఏది ఈ బాప్టిజం కార్యక్రమం కూడా. అయితే ఇక్కడ 3 రకాలుగా బాప్టిజం విభజించబడింది. మొట్టమొదటిది ఏంటంటే నీటి ద్వారా బాప్టిజం ఇస్తారు. తర్వాత పరిశుద్ధాత్మతోటి అగ్నితోటి 2 విధాలుగా కూడా బాప్టిజం ఇస్తాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనుషులమైన మనము, మానవ జాతి అయినటువంటి మనము, అంటే మేము, మీతో పాటు ఉన్నటువంటి మేము ఏదో కొంచెంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఏదో మరి సేవకుడనో ఏదో పాస్టరనో బదరనో మీరు అనుకుంటారు కదా మమ్మల్ని. ఆ రేంజ్లో ఉన్నటువంటి మేము బాప్టిజం ఎలా ఇస్తామంటే ఒక నీటి ద్వారా ఇవ్వగలుగుతాం. దేని ద్వారా ఇస్తాం? యోహోను కూడా నీటితోటే ఇచ్చాడు. అంతే కదా, ఇందాక చెప్పిన యోహోను గారు దేంతో ఇచ్చాడు? నీటి ద్వారానే బాప్టిజం ఇచ్చాడు. అయితే ఇంకో 2 రకాల బాప్టిజం అని చెప్పా. పరిశుద్ధాత్మ బాప్టిజం, అగ్ని బాప్టిజం. ఇవి కూడా బాప్టిజంలే. మరి ఎవరిస్తారు అని అంటే ఒక వాక్యం చదువుదాం. హల్లెలూయా, స్తోత్రం. సరే, ఆ వాక్యం ఏంటంటే చూద్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్ళి 11-12 వచనాలు చదువమ్మా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11-12 వచనాలు జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఏం చెప్పాను మీకు? నీటి ద్వారా మనుషులమైన మేము, యోహోను గారు బాప్టిజం ఇవ్వటానికి అర్హులమే, కానీ పరిశుద్ధాత్మలో ఇవ్వటానికి మేము అర్హులం కాదు. ఎవరు అని అంటే అక్కడ వాక్యం చెప్తుంది, చదువమ్మా. మారు మనసు నిమిత్తము నేను నీటిలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను. అయితే నా వెనుకకు వచ్చినవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు వేయుటకైనను నేను పాత్రును కాను. ఆయన పరిశుద్ధాత్మను అగ్ని బాప్తిసము పొందును. అప్పుడు ఆయన ఆయన చేతిలో ఉన్నది. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏంటంటే యోహోను గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను నీటితోనే మీకు బాప్టిజం ఇస్తున్నా యోర్దాను నదిలో. దేనికి కోసం ఇస్తున్నాను? మీ పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం మీరు దేవుని రాజ్యంలో చేరటానికి అర్హత. అయితే నా వెనకొక ఆయన వస్తాడు. ఆయన క్రీస్తు యేసు అనబడినటువంటి ఒక అభిషక్తుడు. ఆయన చేసేటటువంటి ఆయన అభిషేకం ఎలాగదంటే పరిశుద్ధాత్మతోటి ఆయన మీకు బాప్టిజం ఇస్తాడు, అగ్ని చేత ఆయన మీకు బాప్టిజం ఇస్తాడు అని చెప్పేసి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే బాప్టిజం ఎన్ని రకాలుగా ఉంది మీరు తెలుసుకోవాలి. 1 నీటి ద్వారా ఉంది, 2 పరిశుద్ధాత్మ ద్వారా ఉంది, 3వది అగ్ని ద్వారా ఉంది. 1 నీటి మాత్రమే మనం మనుషులు ఇవ్వగలుగుతాం, మిగతా 2 ఎవరు ఇస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడనమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి త్వరలో రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చి మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనందరికీ కూడా అగ్ని ద్వారా, ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా బాప్టిజం ఇచ్చి తన రాజ్యానికి మనల్ని చేర్చుకుంటాడు. ఈ వాక్యం జాగ్రత్తగా గమనించండి. ఇంకొక వాక్యం చదివి వినిపిస్తాను చూడండి. యోహోను నీళ్లతో బాప్తిసమిచ్చును గాని కొద్ది దినములైనాగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదరను. హల్లెలూయా. అంతే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు యోహోను ద్వారా నీళ్ళ ద్వారానే బాప్టిజం పొందుతా ఉన్నారు, కానీ కొద్ది దినాలలో ఈ లోకానికి పరిశుద్ధాత్మతోటి అగ్నితోటి ఒక ఆయన వస్తాడు. ఆయన ద్వారా డైరెక్ట్గా మీకు మరి బాప్టిజం ఇవ్వటం జరుగుతుంది. మీరు చాలామంది అనుకుంటా ఉంటారు మరి ఆ కార్యక్రమం ఎప్పుడు జరిగిద్ది? బాప్టిజం అగ్ని ద్వారా, ఆత్మ ద్వారా అని అంటే మీరు గమనించాలి. యేసుక్రీస్తు వారి 2వ రాకడలో ఆయన ఆకాశ మండలాల మీదకి వచ్చి మొట్టమొదటిగా మరి ఎవరైతే నిద్రించి ఉన్నారో వారిని లేపుతాడు. ఎందుకంటే వారు ఆల్రెడీ దేవుని చెంత పరదేశంలో ఉంటారు కాబట్టి ముందు వాళ్ళని లేపి ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలతోటి ఆయన మాట్లాడతాడు. భూమి మీద ఉన్నటువంటి ఆయన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది అయితే ఇక్కడ ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరితోటి ఆయన అభిషేకం, ఆమె బాప్టిజాన్ని అక్కడుండి ఆకాశ మండలాల్లో ఉండి ఒక్కసారిగా ప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన బోర శబ్దంతో నా బిడ్డలైనటువంటి వారందరూ కూడా మరి నిత్య జీవము కలుగునుగాక అని ఒక శబ్దంతో అన్నప్పుడు మనందరి హృదయాలు, అంటే ఎవరైతే ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది ఇక్కడ ఉన్నారో, పోనీ రక్షణ పొందకుండా
ఇప్పుడు ఏంటంటే కొంతమంది రక్షణ పొందకుండా వెయిటింగ్లో ఉంటారు. ఏది ప్రభు వచ్చారు అక్కడికి, ఆ క్షణంలో వెయిటింగ్లో ఉన్నవాళ్ళు కూడా ఆయన స్వరం విన్నా చాలు. ఆ స్వరం ఎవరికి వినపడుతుందంటే ఎవరైతే దేవుని మందిరాల్లో కూర్చొని ఆరాధనలు చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఆ స్వరం వినపడిద్ది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈనాడు సజీవులమైన మనకి ఇప్పుడు మనం ఈరోజు ఉండవచ్చు, రేపొద్దున మనం చనిపోవచ్చు, మనం నిద్రించవచ్చు, పరదేశంలోకి వెళ్ళిపోతాం. మన కాడికి ముందు డైరెక్ట్గా వస్తాడు యేసయ్య. నెక్స్ట్ భూమి మీద ఎవరైతే ఆరాధన చేస్తుంటారో వాళ్ళందరినీ పిలవటానికి వస్తాడు. అప్పుడు ఆయన డైరెక్ట్గా ఆయన ప్రార్థన ద్వారా వాళ్ళందరూ కూడా నిత్య జీవాన్ని పొందుతారు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది, వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సింది ఏంటంటే చాలామంది అనుకుంటారు, ఏంది కంపల్సరీగా బాప్టిజం తీసుకోకపోతే కుదరదంటావా? ఏం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువుని నమ్ముకున్నాం, అన్నీ చేశాంగా, బాప్టిజమే తీసుకోవాల్సినంత అవసరం ఏంది అని కూడా కొంతమందిలో ప్రశ్నలు ఉన్నాయి. దానికి గాను నీకు కొన్ని వాక్యాలు చూపిద్దాం. కంపల్సరీగా తీసుకోవాలి అనేటటువంటి ఇది ఎందుకు ఒక ప్రణాళికగా ఉంది ఇది ఆ బాప్టిజం అనేటటువంటిది అనేదాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము ఇందాక చదివిన కాడికి వెళ్ళి 13 నుంచి 17వ వాక్యం దాకా మనం చదివినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది బాప్టిజం ఎందుకు తీసుకోవాలి, దానికి గల కారణాలు ఏంటి, అసలు తీసుకుంటే జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏందనేటటువంటి విషయాలను కూడా అక్కడ స్పష్టంగా రాయడం. మారు మనసు నిమిత్తం తీసుకోవాలని యోహాను గారు చెప్తున్నాడు, అది వేరే విషయం. కొంతమంది లోకంలో అనుకుంటారు తీసుకోకపోతే ఏంటంట, తీసుకోకపోతే ప్రభువుని నమ్ముకున్నాగా, ప్రభు ఆరాధనకు వస్తున్నాగా, మందిరానికి వస్తున్నాగా అంటారు. కానీ అలా కాదు, కంపల్సరీగా తీసుకుంటావాలి, దానికి రూల్స్ ఉంది, అది వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వాక్యాల వరకు చదువుకుందాం. 13. ఆ సమయమున యోహాను చేత బాప్తిసము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరను అతన్ని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసము పొందవలసిన వాడనై గద నిండునుగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివరించేసాను. గాని యేసు ఇప్పటికి కానిమ్ము 15 నీతి యావత్తు ఇలాగూ నేనెరుగుట మనకు తగియున్నదని అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. చాలా అంతవరకు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పబడిన వాక్యాన్ని మీరు గమనిస్తే ఇక్కడ ఏం చదివింది సహోదరి? యోహాను యోర్దాను నదిలో బాప్టిజం ఇస్తా ఉంటే గలిలయ ప్రాంతంలో నుండి యేసుక్రీస్తు వారు వచ్చి యోర్దాను నది కాడ నిల్చున్నాడు. ఆయన బాప్టిజం జనానికి ఇస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చి ఒడ్డు నిలబడ్డాడు. ఆయన చూడగానే ఆయనకి అర్థమైపోయింది ఈయనే దైవ కుమారుడు అని. అప్పుడు ఏమంటున్నాడు? యోహాను ఏమంటున్నాడు? అయ్యా, నీ దాసుడును నీ బిడ్డను తండ్రి, నేను నీకు బాప్టిజం ఇటువంటి అయ్యా, నువ్వు నాకు ఇవ్వాలి కానీ అని యోహాను ఎంతో వినయంగా యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నీతి యావత్తు ప్రపంచం మొత్తం కూడా ఒక వీధిగా ఒక ధాటిగా నడవాలంటే దైవ కుమారుడునైన నేను కూడా ఏదైతే దేవుని చిత్తం ఉందో నీటి ద్వారా రక్షణ పొందాలి అనేటటువంటి దేవుని ఆజ్ఞ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మరి నీ ద్వారా నేను ఈ బాప్టిజాన్ని పొందగోరిన వాడై ఉన్నాను. ఇది ప్రపంచానికి ఒక నిదర్శనము కావాలి, ఇది ప్రపంచానికి ఒక సూచన కావాలి. ప్రపంచ జనాభా మొత్తానికి కూడా దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారే సాక్షాత్తు బాప్టిజాన్ని పొందాడు. తద్వారా ఏం జరిగిందని అంటే తర్వాత వాక్యాలు చదువు తెలుసుద్ది. చదువమ్మా, నెక్స్ట్ వాక్యం చదువు. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను
ఆయే శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు వచ్చి యొర్దాను నదిలో యోహోను ద్వారా బాప్టిస్ట్ను పొందాడు. పొందుతున్నప్పుడు యోహోను గారు వినయంగా చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఇది యావత్ ప్రపంచానికి ఒక ఆజ్ఞ కావాలి. దేవుని రాజ్యములోకి వెళ్ళాలంటే తన కుమారుడనైన నేను కూడా ఎలాగైతే రక్షణ బాప్టిజాన్ని పొందుతున్నానో అదే రీతిగా ప్రపంచం అంతా పొందవలసిన వారై ఉండారు అని ఆజ్ఞ జారీ చేస్తూ ఆయన నీటిలో నుండి బాప్టిజం పొంది బయటికి రాగానే ఏం జరిగిందయ్యా అంటే ఆకాశము వాకిళ్ళు తెరవబడెను అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆకాశం వాకిళ్ళు తెరవబడి ఆకాశం మేఘాలు ప్రళయంలాగా, అప్పుడప్పుడు మనకి గాలివాన వచ్చినప్పుడు మేఘాలు ఉరిసి అది రకంగా మెరుపులు వస్తుంటాయిగా, అలాంటి సన్నివేశం జరిగిందంటాడు. విచిత్రంగా మబ్బు బట్టి ప్రళపళైనటువంటి ఒక విధానమైనటువంటి గంభీరమైన శబ్దాలతోటి, అయితే అక్కడ ఉరువులు మెరుపులు రాలేదు కానీ ఆ ప్రళయంలోకి ఒక శబ్దం వినపడుతుంది. ఏంటంటే ఆ శబ్దము ఈయనయే నా ప్రియ కుమారుడు. ఏమని? హల్లెలూయా. ఏమని వినపడుతుంది శబ్దం? డమ్ డిమ్ అని ఈ శబ్దాలు కాదు. ఏమైనా పడుతుంది ఆ మేఘాల్లో నుంచి? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన నామములో ఎవరు రక్షణ పొందితే వారు నా రాజ్యానికి వారసులు అని ఒక స్వరము వినపడినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఈ వాక్యాన్ని ఎందుకింత వాయినంగా చెప్పుకొస్తున్నాను మీకు. చాలా మందికి బాప్టిజం తీసుకోవాలని తెలుసు, బాప్టిజం తీసుకోరు. ఎందుకు తీసుకోవాలో తెలియదు, ఎందుకు తీసుకున్నావో తెలియదు. కాబట్టి స్పష్టంగా చెప్తున్నా, మొట్టమొదటిగా నీ పాప క్షమాపణ నిమిత్తం నువ్వు మారు మనసు పొందవలసిన దానివై ఉన్నావు, పొందవలసిన వాడవై ఉన్నావు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి రాజ్యానికి నువ్వు వారసురాలు కావాలి అంటే కంపల్సరిగా నువ్వు నీటిలో మునిగి తీరవలసినదే. అది యేసుక్రీస్తు వారు పాటించాడు. అదే పద్ధతిని మనందరం కూడా ఈనాడు పాటించవలసిన వారమై ఉన్నాము. ఇది పక్కా ఒక రూలు. ఆధార్ కార్డు లేని మనకి ఏదైనా పుట్టిద్దా ఈ భూమి మీద? నువ్వు బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో అకౌంట్ పుట్టిస్తావా? ఓటు పుట్టించుకుంటావా? సెల్ ఫోన్ కొనుక్కోగలుగుతావా? ప్రతి దానికి నీకు ఈ భూమి మీద ఆధార్ కార్డు ఎలాగుందో ఈనాడు మరి భూమి మీద ఉన్నటువంటి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే యేసుక్రీస్తు వారికి మాదిరిగా భూమి మీద ఉన్నప్పుడే మరి బాప్టిజాన్ని పొందుతారో వారందరూ కూడా పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారితో కూడా మరి జీవించినట్లుగా వాక్యాలు తర్వాత ఉన్నాయి, చెప్తాను. నెక్స్ట్ వాక్యం ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. ఈ యేసుక్రీస్తు వారు ఎందుకు మునిగాడో, మరి మనం ఎందుకు మునుగుతున్నామో, మునగటం వల్ల వచ్చేటటువంటి లాభాలు ఏంటో కూడా బైబిల్ చెప్తా ఉంది. చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వాక్యం. క్రీస్తు దేశస్థులమైన దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మ యందే బాప్తిసము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసి ఉన్నవారంతిమి. శరీరం అందటి అవయవములుగా ఉండాక అనేకమైన అవయవములు గల ఉన్నది. హల్లెలూయా. అక్కడ చదవబడుతున్నటువంటి వాక్యం ఏంటంటే, క్రీస్తు యేసునందు మనం రక్షణ పొందుతున్నాము అని అంటే, ఆయన మన కొరకు ఎలాగైతే మరణించి లేస్తున్నాడో అలాగనే ఈ రోజున మనందరం కూడా బాప్టిజం పొందిన మనందరం కూడా క్రీస్తు యేసు శరీరంలోనికి ఒక భాగంగా మార్చబడుతున్నామని ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టాలా. ఇప్పుడు నువ్వు రక్షణ పొందావంటే అర్థమైంది, రక్షణ పొందావంటే అర్థమైంది. ఈ శరీరం నీది కాదు. ఎవరిది శరీరం? యేసయ్య శరీరం. యేసయ్య శరీరంలో ఒక పార్ట్ అయిపోయావు నువ్వు. ఇప్పుడు ఇక్కడ మైక్ పెట్టా కదా, ఇక్కడ ఒకే మైక్ ఉంది, ఇక్కడ 2 గొట్టాలు ఉన్నాయి, బయట చెరో గొట్టం ఉంది. 4 గొట్టాలు ఒక దాంట్లో నుంచి వెళ్తున్నాయా లేకపోతే విడివిడిగా పోతున్నాయా? ఒక్క మైక్ శబ్దమే. ఇక్కడ నుంచి నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా 4 గొట్టాలు వినపడిద్ది. అర్థమవుతుందా? ఇక నుంచి మనం రక్షణ పొందామంటే అర్థమైంది
మన శరీరం మంద కాదు, ఎవరిది? యేసయ్యది. ఆయన ఏదో ఒక పార్ట్గా నిన్ను ఎంచుకున్నాడు. ఆ పార్ట్ ఏదో ఆయనకి తెలుసు, నీకు తెలుసు. కాబట్టి ఆయనలో ఒక పార్ట్ అయి ఉన్నాం మనం, ఆయనలో ఒక శరీర భాగం అయి ఉన్నాం మనం. కాబట్టి మనము చేసేటటువంటి ప్రతి కార్యము యేసయ్యను బాధ పెట్టింది, అంతేనా? మన శరీరానికి ఏదైనా ములుగుచ్చుకుంటే మనకే నొప్పి వచ్చేది, వచ్చిద్దా రాదా? మరి మనం ఏదైనా పొరపాట్లు చేస్తే దెబ్బ ఎవరికి? చెప్పండి. యేసయ్య శరీరంగా అయి ఉన్నాం లేదా? మనం రక్షణ పొందామంటే యేసుక్రీస్తు వారి శరీరాన్ని ధరించేసావు. ఇక నువ్వు ఏ పని చేసినా ఆయనకే దెబ్బ. నువ్వు మంచి చేస్తేనేమో ఆయనకి మేలు, నువ్వు చెడు చేస్తేనేమో గాయాలతో బాధపడతా ఉంటాడు. అయ్యా నా బిడ్డ గురించి రక్తం గారుతుంటాడు, కన్నీరు గారుస్తుంటాడు. బిడ్డ మారు మనసు పొందరా, ఇంకా పాపక్రియల్లో ఎందుకుంటావు నువ్వు అని బాధపడతా ఉంటాడు. ఇంకొక వాక్యం చూపిస్తా. గళితీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 27 నుంచి 30 చదువుకుందాం మనం. యేసుక్రీస్తు వారి రక్షణ పొందటం వల్ల ఉపయోగాలు ఏంటి? పాపక్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము పొందుతున్నాం, అంతవరకు ఓకే. కానీ ఫ్యూచర్లో ఇది శరీరానికి జరుగుతుంది, మరి ఆత్మకేం జరుగుతుంది అనేది కూడా నీకు వాక్యం చెప్తున్నా. మనం నిద్రించిన తర్వాత మన ఆత్మకు వచ్చే లాభాలు ఏంటంటే మనందరం ఏక శరీరముగా యేసయ్య రాజ్యంలోకి వెళ్ళబోతా ఉన్నాం. అది కూడా ఈ యొక్క బాప్టిజంలో ఒక భాగమే. గళితీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 27 నుంచి 30 వాక్యం దా చదువుదాం. వాక్యం అర్థమవుతుంది? అసలు ఏందో చెప్తా పోతున్నాడులే అని చెప్పి ప్రశాంతం కూర్చుంది. ధరించుకున్నారు. ఇందులో ఏదోనని క్రీస్తు దేశసుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. అక్కడ చదవబడిన వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఈ యొక్క రక్షణ బాప్టిజాన్ని పొందిన మనందరం కూడా క్రీస్తులోకి ఒక శరీర అవయవాలుగా భాగాలుగా వెళుతున్నాము అనేది ఒక పాయింట్ చెప్తూ, ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఈనాడు భూమి మీద ఉండగా మనము భారతదేశ ప్రజలని, అమెరికా ప్రజలని, ఇంగ్లాండ్ ప్రజలని, అర్కాటికా ప్రజలని, లేకపోతే ఆఫ్రికా వాళ్ళని, ఆస్ట్రేలియా వాళ్ళని మనం చెప్పుకుంటాం, అంతే కదా. ప్రస్తుతం మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఏమంటారు? మనల్ని భారతీయులు అంటారు. అమెరికాలో ఉంటే అమెరికా వాళ్ళు అంటారు. అదే ఆఫ్రికాలోనో శ్రీలంకలో ఉంటే ఆ దేశపు వాళ్ళు అంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, ఏ దేశంలో నువ్వు ఉన్నా, ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నా కూడా నువ్వు యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందినప్పుడు, ఏ ప్రాంతంలో నుండి నువ్వు రక్షణ పొందినా, ఏ దేశంలో నుండి రక్షణ పొందినా, నీవు యేసుక్రీస్తు రాజ్యంలోకి ఏకశరీరుడుగా ఒకే వ్యక్తిగా అక్కడ చేర్చబడుతున్నావు. సపట్ల కొడిగేటిగా అక్కడ చేర్చబడుతున్నావు. ఏ కులాలు, మతాలు, జాతులు ఇక్కడేమి లేవు, దేశాలే లేవు, కులాలు ఇంకాడొచ్చినాయి నీకు. అసలు కులం అనేదే లేదు యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనలో. ఏదో క్రిస్టియన్స్ అని మనం అనుకుంటాం, కానీ అదేంటంటే ఈ లోక ఆచారం కోసం మనం పెట్టుకున్నాం. హిందువులు ఈ దేవుడిని, క్రిస్టియన్లు ఈ దేవుడని, ముస్లిమ్స్ ఆ దేవుడని, ఆ దేవుడని మనం పెట్టుకున్నాం. కానీ వాస్తవంగా అసలు దేవునికి మతమే లేదు, యేసుక్రీస్తు వారికి అసలు ఆచారాలే లేవు. జస్ట్ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసే వాళ్ళందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అంటారు. క్రైస్తవు అనేటటువంటి పదానికి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 25వ వాక్యంలో స్పష్టంగా చెప్పాడు. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో వారిని క్రైస్తవులు అనబడదురు అని. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఏ దేశంలో వాళ్ళు, ఏ ప్రాంతంలో వాళ్ళు, ఏ కులంలో వాళ్ళు, ఏ మతంలో వాళ్ళు అని అక్కడ రాయబడలా. ఎవరైతే టోటల్ మానవ జాతి ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారో, ఎవరైతే యేసుని తన రక్షకుడుగా అంగీకరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్రైస్తవులు అంటారు. క్రైస్తవం అనేది మతం కాదు, ఒక మార్గము. అది ఏమిటి అంటే, అదిగో యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడు? అక్కడ చదవండి సరే. ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి వద్దకు వెళ్ళలేడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యం స్పష్టమైనటువంటిది. బాప్టిజం అనేటటువంటిది ఒక గొప్ప కార్యక్రమం మన జీవితంలో.
గమనించండి, ఈనాడు మరి ఒక తల్లి కడుపులో నుండి బిడ్డ నూతనంగా జన్మించినప్పుడు ఇదిగో ఒక బిడ్డ పుట్టాడు అని చెప్పి తల్లి ఎంతో సంతోషపడిద్ది, ఆనందపడిద్ది. అదే రీతిగా ఈనాడు దేవుని రాజ్యంలోకి ఒక బిడ్డ బాప్టిజం అనేటటువంటి రక్షణ ద్వారా వచ్చినప్పుడు తండ్రి పరలోక రాజ్యములో నుండి సంతోషపడతాడు. నా బిడ్డ మారు మనసు పొందింది, నా బిడ్డ రక్షణలోకి వచ్చింది, నా రాజ్యానికి ఒక వారసురాలు పుట్టిందని చెప్పేసి తండ్రి ఎంతో సంతోషపడతాడు. సరే గట్టి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకోండి, ఒక బాప్టిజం అనేటటువంటి కార్యక్రమం దేవుని రాజ్యంలోకి పుట్టేటటువంటి ఒక నూతన బిడ్డగా మనం ఆవిర్భించబోతా ఉన్నాం. అంత గొప్ప మహత్తరమైన కార్యక్రమం అది. అంతేగాని ఒక మత మార్పిళ్ళు, ఒక కుల మార్పిళ్ళు, ఒక జాతుల మార్పిళ్ళకి సంబంధించింది కాదు అని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాలి, అనేక మందికి మాట్లాడాలి. మేము బాప్టిజం పొందాం అనగానే కొంతమంది అంటారు, మీరు మతం పుచ్చుకున్నారా? మతాలు గీతాలు లేవు ప్రభు చెప్పేటటువంటి వాక్యానికి మతం లేదు. ఒకటే మతం, క్రైస్తవులు అనేటటువంటి దీన జనావళి. హల్లెలూయా. మేము నిస్వార్థులం, మేము దీనత్వం కలిగిన వాళ్ళం. యేసుక్రీస్తు ప్రేమ మాలో ఉంది, యేసుక్రీస్తు వారి యొక్క సహనం మాలో ఉంది, యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క ప్రేమ ఏదైతే ఆయన చేపించిన త్యాగం ఉందో ఆ త్యాగం చేయటానికి వెనుకాడనటువంటి బిడ్డలుగా మమ్మల్ని తండ్రి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తప్ప మాలో ఎలాంటి కులాలు, మతాలు, జాతులు ఏమీ లేవు అని చెప్పేసి మనకు వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. అర్థం చేసుకోండి వాక్యాన్ని. బాప్టిజం అంటే కేవలం మారు మనసు పొంది నువ్వు రక్షణలోకి వచ్చి పాప క్షమాపణ పొందటమే కాదు, ఈ కార్యక్రమం వలన నీకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వు దేవుని శరీరంలో ఒక అవయముగా ఏర్పాటవుతావు, నీ ఆత్మ రక్షించబడుతుంది, దేవుని పరలోక రాజ్యము నువ్వు వస్తున్నావని సంతోషపడుతుంది, ఒక బిడ్డకి జన్మనిచ్చానని యేసయ్య ఎంతో సంతోషపడతాడు అనేటటువంటి ప్రక్రియ ఎంతో మనకు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, బాప్టిజం అనేటటువంటిది ఒక గొప్ప వరం లాంటిది, ఒక గొప్ప సంఘటనది. ఈ పాపపు లోకములో నుండి మనల్ని మనం వేరు చేసుకొని దేవుని రాజ్యంలోకి వెళ్ళేటటువంటి ఒక గొప్ప అవకాశం అది. ఆ అవకాశాన్ని శరీరంతో ఉన్నప్పుడే మనం దాన్ని పొందాలి, శరీరంతో ఉన్నప్పుడే పొందాలి. చనిపోయినాక దానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు శరీరధారిగానే యేసుక్రీస్తు వారు రక్షణ పొందాడు. అంతేనా? యేసుక్రీస్తు వారి శరీరం మీద ఉండి బాప్టిజం పొందాడా, లేకపోతే సిలువలో ఉండి పొందాడా? సిలువలో మరణించినాక కాదు, ముందే పొందాడు, ముందే పొంది సిలువెక్కాడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందడం అనేటటువంటిది ఒక గొప్ప వరం లాంటిది, దేవుని రాజ్యానికి వెళ్ళేటటువంటి ఒక గొప్ప వరం. ఆ వరాన్ని మనందరం పొందుకోవాలని ఆశ కలిగి ఉండాలి. బాప్టిజం పొందమంటే ఒక్కొక్కరు భయపడతారు. ఎందుకో తెలుసా? రూల్స్ పెడతారు, మరి అట్టా ఉండాలి ఇట్టా ఉండాలంటారు. మరి అర్థం చేసుకో, నువ్వు కూడా ఆలోచన చేయి కొద్దిగా. ఇప్పుడు మనం అన్నం తినాలనుకొని కూర్చున్నాము, మంచి అన్నం తింటావా లేకపోతే ఏదన్నా కొద్దిగా డ్యామేజ్ అయ్యి కొద్దిగా చెడిపోయింది అన్నం తింటావా, సర్దిపడిన అన్నం? మంచి అన్నమే తినాలిగా. కాబట్టి మనం కూడా పాపములో జీవించాం తెలియక. ఈనాడు ఈ లోకంలో జీవించి చనిపోయిన వాళ్ళందరికీ నరకమేనండి. యేసుక్రీస్తు వారి ద్వారా బాప్టిజం పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నరకమే ప్రాప్తిస్తుంది. ఇది 100% పక్కా రూలు. ఇది ఎవరు ఏమనుకున్నా అది జరిగే పని కాదు. ఎందుకనంటే దానికి కూడా ఇక్కడ ఆధారాలు మనకు కొన్ని ఉన్నాయి. ఎందుకనంటే గ్రంథం చెప్తా ఉంది. అంటే కొంతమంది ఈ ప్రపంచంలో అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేక గ్రంథాల్లో అనేక విధాలుగా దేవుడు మాట్లాడి ఉన్నాడు. కానీ మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎందుకు మనం బాగా చదువుకుంటున్నామంటే, ఒకటి ఆలోచన చెయ్యండి. ఈ లోకంలో ఎవరికైతే మరి స్కూల్లో విద్యార్థి గురించి చెప్పాక తర్వాత మీకు అర్థమవుతుంది. స్కూల్లో ఫస్ట్ రావాలంటే బాగా చదివేటటువంటి వ్యక్తికి వస్తుందా, లేకపోతే ఏం చదవనోడికి ఫస్ట్ అవుతాడా? బాగా చదివేటటువంటి వ్యక్తి స్కూల్ ఫస్ట్ వస్తాడు. అలాగనే ఒక వ్యక్తి ఒక పదవిలో నిలబడాలంటే, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైనా ఒక పదవిలో నిలబడాలంటే అనేక మంది ప్రజలు అతన్ని ఇష్టపడి ఓటింగ్ చేస్తే ఈయనే మాకు కావాలి అంటే ఆయన నిలబడతాడు. అంతేనా? ఈనాడు యావత్ ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే యావత్ ప్రపంచంలో 199% బైబిల్ గ్రంథము ప్రచురించబడతా ఉంది. ఒకసారి స్వస్థం చెప్పండి గట్టిగా.
ప్రపంచం మొత్తము విస్తరించబడినటువంటి గ్రంథం. ప్రపంచం నలుమూలలా, పల్లె పల్లెకు, గ్రామ గ్రామానికి, అసలు జన సమూహం తెలియనటువంటి అజ్ఞానులకి, ఒక గిరిజనులకి, మరి అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా ఈ రోజున పరిశుద్ధ గ్రంథము ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది. అంటే ఈరోజు ఇంత ప్రాముఖ్యం కలిగి ఈ గ్రంథం వెళ్తుందంటే అర్థం ఏంటి? దేవుడు ఏ రూపంలో వస్తున్నాడు, ఏ ఆత్మలో వస్తున్నాడంటే పరిశుద్ధాత్మలో వస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ గ్రంథంలో ఉన్న కొత్త నిబంధనలో నుంచి దేవుడు వస్తున్నాడు. ఒకసారి చాపట్ల కొట్టి దేవుడి మయపడతాం. కాబట్టి నలుగురు పోయేది ఒక బాట అవుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో మరి దాదాపుగా 190% దేశాలు ఇవాళ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతున్నాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఏది చెబుతుందో రేపు ప్రపంచం అదే జరుగుతూ ఉంది. మీరు గమనించండి, మరి దేవుని రాకడ సమీపించబోతా ఉంది. ఇంకా నువ్వు భయపడుతూ ఇది కరెక్ట్ కాదు, యేసుక్రీస్తు వారి ప్రార్థన ఒక మతం అనుకుంటే అది నీ అజ్ఞానం అవుతుంది. యేసుక్రీస్తు వారి ప్రార్థన మతం కాదు, ఒక మార్గం అని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంది. యెషయా గ్రంథము, యోహోల గ్రంథము 14:6 చదివినట్లయితే నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు వారిలోకి బాప్టిజం తీసుకోవటానికి మనందరం భయపడకూడదు. ఎందుకనంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూల ప్రాంతాల్లో అన్ని దేశాల వాళ్ళు ఈరోజు నమ్మి విశ్వాసంగా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. ఆయన రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి నువ్వు చేసేటటువంటి ఏ కార్యక్రమం వలన నీ పాపాలు క్షమించబడవు. ఎందుకంటే నీ పాపాలు క్షమించబడాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలని అన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది. ఒక్క బైబిలే కాదు, మిగతా గ్రంథాల్లో కూడా అదే ఉంది. ఏమంటే పాప క్షమాపణ నిమిత్తం రక్తము చిందించాలని అన్నగారు పాడినటువంటి పాట, మరి మంచి పాట అందులో కూడా ఉంది. రక్తపోక్షణం అవశ్యం అని చెప్పేసి చక్కటి వాక్యాల ద్వారా మాట్లాడాడు. శిరము మీద ముళ్ళ సాక్షిగా అనే పాటలో పాడి అక్కడ కొన్ని వాక్యాలు చెప్పాడు, మంచి మాటలు. రక్తపోక్షణ లేదే అది గ్రంథాల్లో, హిందూ శాస్త్ర గ్రంథాల్లో ఉన్నట్టుగా కూడా ఆయన చదివి వినిపించాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాల్లో రక్తపోక్షణ లేనిదే మనిషి పాపం పోదు అన్నది. అంటే ఏ పాపము పోవాలన్నా నీకు రక్తం కావాలి. ఆ రక్తం ఎక్కడుంది అని అంటే ఈ రోజున జనానికి అర్థం కానటువంటి ప్రశ్న, అది యేసుక్రీస్తులో ఉన్నదని ఎవరికి తెలియట్లా చాలా మందికి. యేసుక్రీస్తులోనే ఎందుకుంది ఆ రక్తం అంటే, ఈ ప్రపంచంలో ఏ పాపము లేనివాడిగా, ఏ పాపము ఎరగనివాడిగా, ఏ పాపము చెయ్యనివాడిగా, పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ఒక్కడే ఈ భూమి మీద ఉన్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. ఏ మానవుడైనా మీరు తీసుకురాగలిగితే తీసుకురండి, వాళ్ళకు నేను కూడా దాసోహం అవుతా. పాపము లేని వ్యక్తి, పాపము చెయ్యనటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి ఏ కోణంలో చూసినా సరే నీకు పాపం అవపడకూడదు. ఆ వ్యక్తి ఉన్నట్లయితే ఆ వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఈ భూమి మీద ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి బాప్టిజం తీసుకోవడం అనేటటువంటిది ఒక మత మార్పిడి కాదు అని బైబిల్ చెప్తా ఉంది. కేవలం నువ్వు మారు మనసు పొంది నీ పాపాల కోసం క్షమాపణ పొంది యేసుక్రీస్తు వారిలో ఒక అవయముగా నువ్వు ఏర్పడి ఆయన రాజ్యానికి ఒక వారసురాలుగా నువ్వు ఏర్పడటానికి ఒక అవకాశమే తప్ప బాప్టిజం అనేటటువంటిది మత మార్పిడి కాదు. బాప్టిజం అంటే అర్థమైందా? ఈ రోజున ఎవరికైనా ఏమైనా చెప్పగలుగుతారా మీరు స్పష్టంగా? బాప్టిజం తీసుకోవటం అంటే ఏంది అనేటటువంటి విషయాన్ని ఈ రోజున మీకు చక్కగా దేవుడు చక్కని మాటలు, ఆయన గ్రంథములో ఉన్న మాటలు ఈ రోజున మనందరితో మాట్లాడాడు. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా బాప్టిజం తీసుకోవాలనుకున్నప్పుడు వారికి మీరు చెప్పాలి గట్టిగా, దేవుని రాజ్యంలోకి మనం వారసులం వెళ్ళటానికి ఒక అర్హతే తప్ప ఇది మత మార్పిడులు కాదు. ఒక మంచి మనసు కలిగి జీవించటం, చెడును విడిచిపెట్టడం, మంచిగా జీవించటం, మంచిగా బ్రతకటం అనేటటువంటి ఒక మార్గమే తప్ప ఇది మత మార్పిడి కాదు అని చెప్పేసి మీరందరూ కూడా స్పష్టంగా చెప్పగలగాలి. ఎందుకంటే ఈరోజున బైబిల్ మీకు చెప్పా, ఇది ఈరోజు చేసినటువంటి బాప్టిజం అనేటటువంటిది దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి ఒక గొప్ప అర్హత. ఓకేనా? అర్థమైంది అందరికీ? ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, మరి నూతనంగా వచ్చినటువంటి సహోదరుల గురించి కూడా మనం ప్రార్థన చేసుకుందాం ఈరోజు. మరి సహోదరి మరి రోజున మన మందిరంలో మరి అనేక సంవత్సరాలుగా
నెలలుగా వస్తూ మరి పోతూ ఉండి మరి ఈనాడు దేవుని ఆజ్ఞ చొప్పున కావచ్చు, దేవుని మాట చొప్పున కావచ్చు, తన హృదయాన్ని పవిత్రపరచుకొని మరి ఏదైతే గతంలో తను జీవించినటువంటి జీవితం ఉందో ఆ జీవితానికి స్వస్థత చెప్పుకొని ఒక మంచి నూతన జీవనాన్ని తన జీవితంలో నిరూపించుకోవాలని, యేసుక్రీస్తు వారికి ఒక అవయముగా నేను ఉండాలని, ఆయనకు ఒక భాగంగా నేను ఉండాలని మంచి మనసు కలిగి ఈ రోజున రక్షణ పొందింది. మరి ఆ సహోదరిని బట్టి మనందరం కూడా ఈ రోజున సంతోషపడాల్సి ఉంది. మరి ఆ సహోదరికి మరి రెబ్కా అనేటటువంటి నామకరణం ద్వారా ఈరోజు దేవుని రాజ్యంలోకి ఆ బిడ్డను మనం వారసురాలను చేసాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి మీరందరూ కూడా అలాగా ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ధైర్యం కలిగి దేవుని రాజ్యానికి రావడానికి ఇష్టపడండి. ఏదో ఉచిత కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ధైర్యంగా వెళ్ళటం కాదు. ఆడ ఫలా పెడుతున్నారు, కోడి మాంసం వేసి అంటే వెళ్ళిపోతారు, పరిగెత్తుతారు. అది కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఆహార పదార్థాలు ఈ లోకంలో తింటే గంట సేపుకి అరిగిపోతే బయటికి వెళ్తాయి. అది కాదు. నిశ్చితమైనటువంటి రాజ్యం కోసం నీ ఆత్మను ఆ నరకం నుండి, ఆ పాపము నుండి తొలగించేటటువంటి ఆత్మ రక్షణ కోసం, బాప్టిజం అనేటటువంటి గొప్ప కార్యం కోసం ప్రతి ఒక్కరూ ఎగిసిపడండి, సంతోషపడండి. దేవుని వద్దకు రావటానికి మీ హృదయాలను గద్దించండి, తీసుకురండి, భయపడకండి. ఉచిత కార్యక్రమాలు ఇవన్నీ వేస్ట్, అవన్నీ ఈ లోకంలో వ్యర్థమైపోతాయి. అది కాదు నీకు కావాల్సింది. దేవుని రాజ్యం కోసం నీ ఆత్మను అప్పచెప్పుకోవాలనేటటువంటి ప్రేమ, ధైర్యంగా పాపాన్ని విడిచిపెట్టాలనే ఒక నమ్మకం, ధైర్యంగా నిలబడాలి. పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం ప్రాణం పెట్టేలాగా మనందరం కూడా సిద్ధపట్టు కావాలని చెప్పేసి ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు మీ అందరికీ ఇస్తా ఉన్నాడు. కాబట్టి సహోదరు ఎలాగైతే ధైర్యం చేసి ముందుకొచ్చి రక్షణ తీసుకుందో, అదేవిధంగా అనేక మంది బిడ్డలు మరి దేవుని వాక్యాన్ని వింటున్న మీరు కూడా ధైర్యం కలిగి దేవుని రాజ్యంలో వారసులు కండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి రక్తం తప్ప నిన్ను ఎవరు, ఇంక ఏ రక్తము నిన్ను పరిశుద్ధతలోకి తీసుకురాలేదు. ఇది 100కి 100 పాళ్ళు బైబిల్ గ్రంథమే కాదు, అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కనుక నిజమైనటువంటి వ్యక్తి, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి యేసుని వెంబడించి యేసుని తన రక్షకుడుగా అంగీకరించుకొని బాప్టిజాన్ని పొందుతాడు, దేవుని రాజ్యంలో చేరతాడు అని దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. చెప్పబడిన ఈ వాక్యం దేవుడు దీవించును గాక. కలుగు మా కన్నులకు, నీ మాటలు ప్రయాణిస్తేనే గెలువ కలుగు మా బ్రతుకులకు. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు ప్రయాణిస్తేనే గెలువ కలుగు మా బ్రతుకులకు. కుంగి ఉన్న వారిని లేవనెత్తి నీ స్వరము, చెదరిన మా గుండెలను ఆదరించు నీ పదం, చెదరిన మా గుండెలను ఆదరించు నీ పదం. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వలోక రక్షకుడా యేసయ్యా, నీ పాదముల కొందనాలు తండ్రి. ఘనమైన నామని స్తోత్రాలు. మరి ఈనాడు నా తండ్రి పరిశుద్ధ దినం ఆదివారం రోజున అయ్యా నీ బిడ్డలమైన మేమందరము నీ సన్నిధిలో కూడుకొని నిన్ను ఆరాధన చేయుచుండగా ప్రభువా, అయ్యా నీ పరిశుద్ధాత్మను మా మీదకు నడిపించినందుకై నీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభువా అయ్యా మరి ఈరోజు నా తండ్రి నువ్వు మత్తయి సువార్తలో నుండి, మార్కు సువార్తలో నుండి, అపోస్తుల కార్యాలలో నుండి ప్రభువా బాప్టిజం అనేటటువంటి ప్రక్రియ గురించి ఎన్నో
ముఖ్యమైనటువంటి సందేశాలను నాయన మా అందరితోనూ మాట్లాడి ఉన్నావు. అలాగనే నా తండ్రి ఈ సంఘంలో నాయన ఒక సహోదరికి కూడా నా తండ్రి నువ్వు బాప్టిజం ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు. ఆ బిడ్డ మంచి మారు మనసు కలిగి నీ యొక్క బిడ్డగా మరి అనేక దినాలు మరి వచ్చి ప్రభువా నమ్మకంతో విశ్వాసంతో రక్షణ పొందినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. అలాగనే అనేక బిడ్డలు మారు మనసు పొంది నాయన రక్షణ పొంది బాప్టిజాలు పొందాలని చెప్పేసి నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో నా తండ్రి, బాప్టిజం అనేటటువంటిది మన పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం దేవుని రాజ్యములో చేర్చబడటానికి ఒక ఆధారం లాంటిదే కానీ ప్రభువా అది మత మార్పిడి కాదు అని నీ వాక్యం స్పష్టంగా ఈ రోజున ఈ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు. కనుక నాయన చెప్పబడినటువంటి ఈ వాక్యంలో అమూల్యమైన సందేశాన్ని నువ్వే మాతో పరిశుద్ధుడివై పరిశుద్ధాత్ముడివై మాతో వచ్చి మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అలాగనే నాయన మరి కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వంతుని జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాల్లో నీ కృప, నీ పరిశుద్ధాత్మను ఉంచండి. వారు మరి తిరిగి వారం వచ్చేదాకా ఈ లోకంలో జీవించవలసిన వారై ఉన్నారు ప్రభువా. వారు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, పనిబాటలలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తండ్రి నీ పరిశుద్ధాత్మను వారికి కావలిగా ఉంచమని నేను ప్రార్థన చేస్తున్నాను. తిరిగి వారం వచ్చే వరకు వారికి ఎలాంటి కీడు కానీ ఎలాంటి ఆపదలు కానీ రాకుండా నీ పరిశుద్ధాత్మను నాయన వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నేను నూతనంగా నా తండ్రి రక్షణ పొందినటువంటి బిడ్డను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ కూడా మంచి మారు మనసు దయచేసావు. రిబ్కా అనేటటువంటి నామకరణం చేసినందుకై నీకు స్తోత్రాలు. అలానే తన యొక్క కుటుంబ సభ్యులను బట్టి, వారి యొక్క కుమారులను బట్టి, మనవలను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తుంది. వారందరూ కూడా మంచి మనసు కలిగి మరి రిబ్కా పట్ల జాలి కలిగి హృదయం కలిగి వారు కూడా మంచి హృదయాలతో జీవించినట్లుగా వారి కుటుంబం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. వారి కుటుంబం చుట్టూ, వారి గృహం చుట్టూ నీ పరిశుద్ధాత్మ అగ్ని వేసి వారందరూ కూడా నెమ్మది సమాధానం కలిగి ఒక బిడ్డలుగా జీవించినట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే మరి నా నూతనంగా అనేక బిడ్డలు నా తండ్రి రక్షణ పొందడానికి నా తండ్రి మీ కృప చూపించండి. అనేక మంది బిడ్డలతోటి నీ వాక్యంతో మీరే మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ప్రభువా వారందరూ కూడా నీ రాజ్యానికి వారసులు అవ్వాలని చెప్పేసి నా తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డతోటి మీరు మాట్లాడండి, ప్రతి ఒక్క ఆత్మతోటి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ చిన్న ప్రార్థన నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభువా. నీవే దీవించి రక్షించమని దేవుని కుమారుడవు ఈ లోకానికి రక్షించుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం నీవు మా అపరాధ దోషంలో క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి దుష్టు నుండి తప్పించుము. ఎందుచేతననగా రాజ్యం, బలము, మహిమా, శక్తి సర్వం నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము అయ్యా కూడి వచ్చినటువంటి నీ బిడ్డలందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబమునకును, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.